పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంటే అసలు ఏం తెలుసా నీకు? అక్క, నీకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. అది మినిస్టర్ దొంగ సంతకం పెట్టిన డాక్యుమెంట్. అదేదో ఫోర్జరీనో ఏదో అంటారు కదక్క, అది. నువ్వు గనక దీన్ని రేపు కోర్టులో ఇచ్చుంటే దొంగ సంతకం పెట్టిన డాక్యుమెంట్ ఇచ్చావని నీ లాయర్ డిగ్రీ క్యాన్సిల్ చేసి నిన్ను జైలుకి పంపించేవాళ్ళక్క. నిన్నలా ఇరికించాలని ఇది నీ చేతికొచ్చేలా చేశారు. అదే వాళ్ళ ప్లాన్ అక్క. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునక్క, నా మాటలు నువ్వు నమ్మవు కదా, అందుకే రికార్డ్ చేసి మరీ తీసుకొచ్చాను. చూడు. నేనిచ్చిన ఫోర్జరీ లెటర్ ని ఒరిజినల్ లెటర్ అనుకుని శ్రావణి కోర్టులో సబ్మిట్ చేస్తుంది. అది ఫోర్జరీ సంతకం అని మనం వాదిస్తాం, టెస్ట్ కు పంపిస్తారు, అది ఫోర్జరీ అని తేలుతుంది. బార్ కౌన్సిల్ లో తన మెంబర్షిప్ క్యాన్సిల్ అవుతుంది. మినిస్టర్ మీద అభియోగాలు మోపినందుకు శ్రావణిని అరెస్ట్ చేస్తారు. ఇదంతా నాకెలా తెలుసు? ఎందుకు రికార్డ్ చేశానని నీకు డౌట్ రావచ్చక్క. ఈ లాయర్ వాళ్ళ భార్య మేం చేస్తున్న బిజినెస్ లో ఒక మెంబర్ వంటలు చేస్తుంది. ఆ వంటలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు లాయర్ మాట్లాడిన మాటలు విని రికార్డ్ చేసి వెయ్యకూడని వేషాలు వేసి నానా పాటలు పడి ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చానక్క. అక్క, ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్. రేపు నువ్వు కోర్టులో గెలవబోతున్నావక్క. సార్, మీరు లైన్లోనే ఉన్నారా? ఉన్నానమ్మా, అంతా విన్నాను. నువ్వే అనుకుంటే నీ చెల్లెలు ఇంకా గట్టిదమ్మా. షీఈస్ గ్రేట్. ఈరోజు నీ చెల్లెలే లేకపోయుంటే ఏమై ఉండేదానివో ఊహించుకోవడానికే భయంగా ఉంది. నీ డిగ్రీ క్యాన్సిల్ అయిపోయి, బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ క్యాన్సిల్ అయిపోయి జైలుకు వెళ్లాల్సి వచ్చుండేది. ఏదేమైనా నీ చెల్లెలు చాలా గ్రేట్ శ్రవణి. నీకోసం అంత రిస్క్ చేసిందంటే నువ్వంటే ఎంత అభిమానం ఉండుండాలి. సర్లే, డాక్యుమెంట్ వచ్చింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దాన్ని కొంచెం ఇప్పుడైనా జాగ్రత్తగా పెట్టుకో. పొద్దున్నే కోర్టులో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. చూసావా అక్క, నీ మీద నాకెంత అభిమానం ఉందో, నీకోసం నేను ఎంత ఆలోచిస్తున్నానో అందరికీ అర్థం అవుతుందక్క. నీకు మాత్రం అర్థం కావట్లేదు. రాత్రి పొరపాటున పాలు ఆ డాక్యుమెంట్ మీద పడినందుకు ఎన్ని మాటలు అన్నావు అక్క. నేను కావాలని చేస్తున్నానని కూడా అన్నావు. చిన్నప్పటి నుంచి నిన్ను ప్రాణంలో చూసుకుంటూ పెరిగిందాన్ని. కావాలని నేను నీకు చెడు చేస్తానా? నువ్వు ఓడిపోవాలని కోరుకుంటాను అక్క. కలలో కూడా నీకు అపకారం చెయ్యను అంటే ఇప్పుడు నమ్ముతావా అక్క? నా వల్ల జరిగిన పొరపాటు కూడా నీకు మేలే చేస్తుందక్క. ఎందుకంటే నా మనసులో నీకున్న చోటు అలాంటిది. ఏంటే?
ఏదో అనుకోకుండా కలిసొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 4 మెత్తని మాటలు మాట్లాడితే నా మనసు కరిగిపోయి ఛాలెంజ్ ని వెనక్కి తీసుకొని నిన్ను ఇంట్లో ఉండనిస్తాననుకుంటున్నావా? నువ్వు ఏం చేసినా నీ మీద నా మనసులో ఉన్న ద్వేషం పోదే. నిన్ను నా పక్కన ఎప్పటికీ ఉండనివ్వను. తెలుసక్క, నా మీద నీకున్న అభిప్రాయం ఎలా మారదో నీ మీద నాకున్న అభిప్రాయం కూడా అలాగే మారదక్క. అయినా ఛాలెంజ్ని వెనక్కి తీసుకోమని అడగనులే అక్క. ఎందుకంటే నాకు నీ మీద గెలవడం కన్నా నా భర్తని మలుచుకోవడమే నాకు ముఖ్యం. ఎక్కడికెళ్లారు శోభన్ రాజు? కనిపించట్లేదు. పొద్దున్నుంచి చూస్తున్నాను. ధరణి ఆదిత్యల వెనక కాలనీ మొత్తం తిప్పిస్తున్నావు. అసలేం చేద్దామని? ఏం చేద్దామంటావేంటి? వాళ్ళని ఫాలో అయ్యి ఏం చేస్తున్నారో ఏంటో తెలుసుకుంటేనే కదా ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చెడగొట్టాలో ఆలోచించేది. అబ్బా, ఎటెళ్ళారా చూడు. అడుచుడు, మనకు కావాల్సింది నాని, విక్రమ్ కాదు. అది కాదే, ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నాడు అని. అబ్బా, వాడేం చేస్తే మనకెందుకు శోభన్ రాజు? ముందు నాని సంగతి చూడు. ఆగవే, ఇదేదో తేడాగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ? చూడు. ఏంటి శోభన్ రాజు? ముందడు చూడవే. కారాపాడు, లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని మళ్ళీ బయటకు వచ్చాడు. అరే చూడు చూడు, బంగారం లాంటి కారు వదిలేసి బైక్ కోసం లిఫ్ట్ అడుగుతున్నాడు. ఏం జరుగుతుంది ప్రేమదా? ఏదో జరుగుతుంది. అబ్బా, వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. వాడి గురించి మనకెందుకు? ముందు నాని ధరణిలు ఎక్కడున్నారో చూడు. పిచ్చి మహమా, ఈ వంటలు వార్పులు ఎప్పుడైనా చూడొచ్చు, ఎలాగైనా చెడగొట్టచ్చు. ముందు వీడి సంగతి చూడాలి. గెటప్ మార్చిలా లిఫ్ట్ అడిగి వెళ్తున్నాడంటే వాడెక్కడికి వెళ్తున్నాడో ఎవరికీ తెలియకూడదనే కదా. మనకది తెలిస్తే దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా. హే, వెళ్ళిపోతున్నాడు, మిస్ అవుతాడు. తొందరగా పోనివాడిని ఫాలో అవ్వు. మీరా? అక్క, వంట అయిపోయిందా? వంట అది ఏమైందక్క? చేయలేదా? చెయ్యదు.
ఆ రోజు వద్దని నేను అంత గట్టిగా చెప్పి వెళ్తే నాకు తెలియకుండా కథ నడిపిస్తావా? ఏమయ్యా వాళ్ళనెందుకంటావు? పాప ఆ రోజు వెళ్ళిపోతుంటే నేనే వెనక్కి పిలిచి నీకు తెలియకుండా చేస్తానని చెప్పాను. చేస్తావే, నువ్వేమైనా చేస్తావు. బాగా పొగరెక్కి కొట్టుకుంటున్నావు. మొగుడంటే భయం లేకుండా పోయింది. ఎందుకండి ఆవిడని అలా తిడుతున్నారు? ఏం తప్పు చేసిందని? నా పెళ్ళాం నా ఇష్టం. తిడతాను, కొడతాను, అవసరమైతే చంపుతాను కూడా. అడగడానికి మీరెవరు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? సారు ఆగండి సారు. పాపం ఈవిడ కష్టపడి వంట చేస్తానంటే వండకుండా చేశాడు. ఈ వంట డెలివరీ చేస్తామని అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఆడదన్న గౌరవం లేదు, భార్య అన్న విలువ లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. అందుకే నా ఇంటికొచ్చి నా మీదే అరుస్తావురా? అసలు అనాల్సింది మిమ్మల్ని కాదు, మీకింత ఆలోచించినా దీన్ని అనాలి. అయ్యో ఆగండి, ఆగండి. అయ్యో ఆపండి, కొట్టకండి, ఆపండి. అయ్యో అయ్యో ఆపండి, వదలండి, ఆపండి. ఏయ్ నోర్మోయ్! ఇంకొక మాట మాట్లాడినా, ఈవిడ మీద ఇంకొక దెబ్బ పడినా ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. ఏం తప్పు చేసిందని కొడుతున్నావు? దొంగతనం చేసిందా లేదా చేయకూడని తప్పేదైనా చేసిందా? భార్య బయటకు వెళ్ళి పని చేయకూడదు అనుకుంటారు, సరే. ఇంట్లో కూడా పని చేయకూడదా? అసలు ఏంటి మీ సమస్య? భార్యలు సంపాదించడం మొదలు పెడితే మీరు బానిసలుగా చూడటం కుదరదా? లేకపోతే మీకు విలువ ఇవ్వరనా? అసలు ఇవిడ ఎంత బాగా వంట చేస్తుంది, కనీసం ఒక్కసారైనా మనస్ఫూర్తిగా బాగుంది అని మెచ్చుకున్నారా? పోనీ మాట వరుసకైనా బాగుంది అన్నారా? అనరు. ఎందుకంటే పెళ్ళాం కదా. పెళ్ళాం చేతిలో పంచభక్ష పరమన్నాలైనా సరే మనకి నచ్చవు కదా. అసలు ఇవిడ కష్టపడి వంటలు చేసి 4 డబ్బులు సంపాదిస్తే తప్పేంటి? ఆ డబ్బులు ఏమైనా వాళ్ళ పుట్టింటికి పంపిస్తుందా? నీ కుటుంబం కోసమే కదా, నీకు భారం తగ్గించడం కోసమే కదా. పాపం, నీకోసం ఇవిడ ఇంత ప్రేమతో ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం నీ మాట విన్నదా లేదా, నువ్వు చెప్పింది చేసిందా లేదా, ఇంతే. ఏ మాత్రం నువ్వు అనుకున్నట్టు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు కొడతావు. నీ భాగోతం చూస్తూనే నీ భార్య ఇంతలా ప్రేమిస్తుందే, అదే కొంచెం ప్రేమగా చూసుకుంటే ఇంకెంత బాగా చూసుకుంటుంది. పశువులా కాదు, కొంచెం ప్రేమగా చూడడం నేర్చుకో, మనిషివి అనిపించుకుంటావు. పదండి సారు. చూడు, నువ్వెంత కొట్టినా ఇంట్లో ఆడది మౌనంగా భరించినంత వరకే. నువ్వు మొగుడివి, మగాడివి. అదే ఒక్కసారి తిరగబడితే నీ మొహం ఎక్కడ దాచుకోవాలో కూడా తెలీదు. ఆగండమ్మా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఈ పిచ్చిదానికి నేనంటే ప్రాణం, చచ్చేంత ప్రేమ. అయినా ఓ మగాడన్న అహంకారమో
ఏమన్నా అంటుందిలే అన్న అలుసో తెలీదు. ఏ రోజు ప్రేమగా చూడలేదు. తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కళ్ళు తెరిపించావమ్మా. నీకు నచ్చింది చెయ్యి, ఇక నీ ఇష్టమే నా ఇష్టం. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. మాకు ఆధారం ఇవ్వడంతో పాటు మా జీవితాలనే మార్చేశావు. ఎందుకక్క అంత పెద్ద పెద్ద మాటలు? నువ్వు సంతోషంగా ఉంటే చాలు. మేము ఈ రోజు వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాంలే గాని రేపు మాత్రం వంట అదిరిపోవాలి, సరేనా? సరే, మాకు టైం అవుతుందాక మేము బయలుదేరుతాం. అలాగే, జాగ్రత్త. పదండి సారు. నన్ను క్షమిస్తావు కదూ? బాగా బుద్ధి చెప్పావు టైలర్. ఆయన చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు సరే, మరి మన సంగతి ఏంటి సారు? సరే, ఆయనకేదో ఇష్టం లేదు, అందుకే ఆవిడ ఉండలేదు. దానికి అంత కోపం అయితే ఎలా సారు? మరి వండుతామని చెప్పి వండకపోతే కోపం రాదా? వీళ్ళ మీద నమ్మకంతోనే కదా ఆర్డర్ తీసుకున్నాం. మరి వాళ్ళకేం సమాధానం చెప్తాం? అందుకని కొట్టడానికి వెళ్ళిపోతారా? కొత్తగా మొదలు పెట్టాం కదా సారు. మనకి మన ఆలోచనల మీద ఉన్న నమ్మకం అందరికీ ఉండకపోవచ్చు కదా. కొందరు ఎందుకులే అనుకుంటారు, కొందరు మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారు. వీలైతే నచ్చజెప్పాలి, లేదంటే వచ్చిన వాళ్లతోనే ముందుకెళ్ళాలి సారు. అయినా వాళ్ళు మన మెంబర్స్ సారు. వాళ్ల మీద కోపడ్డం అంటే మన బిజినెస్ ని మనమే పాడు చేసుకోవడం. అయినా ఇంకెన్నాళ్ళు చెప్పాలి? కొంచెం సక్సెస్ అయ్యేంత వరకు అంతే. తర్వాత మనం ఇల్లు ఇల్లు తిరిగి బతిమలాడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతట వాళ్లే చేరుతారు. అయినా ఇది మీ కల సారు, మీ సొంతం. మీరే ఆవేశపడితే ఎలా సారు? కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఎలా సారు? లేదు టైలర్, ఈ టైం కంట్రోల్ చేసుకుంటాను. ఇప్పుడు అలాగే అంటారు, మళ్ళీ ఏదైనా గొడవ జరిగితే మామూలైపోతారు. ఒక్క క్షణం కోపం వచ్చిన ఆ ఒక్క క్షణం కంట్రోల్ చేసుకోగలిగితే చాలు సారు. పరిస్థితులన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి. అర్థమవుతుందా సారు? అర్థమవుతుంది టైలర్. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా జరగదు, చెప్తున్నాను కదా. చెప్పడం కాదు, ఈసారి మీకు ఎప్పుడైనా కోపం వచ్చినా నన్ను చూడండి.